హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కి సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఆ విషయాలను కానీ మనం పూర్తిగా పరిశీలిస్తే అసలు ఈ పై నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది, ఫ్యూచర్ లో ఈ పై నెట్వర్క్ కి సంబంధించిన పై కాయిన్ ఉంది కదా, ఆ పై కాయిన్ కి అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మొదటిగా అందరికీ ఒక్క మాట ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పై కాయిన్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సింది, ఏ ప్రాజెక్ట్ అయినా మన ముందుకు వచ్చినప్పుడు అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాని ప్రైస్ కి సంబంధించి ఎక్కువగా స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు ఇది స్టేబుల్ జోన్ లోకి రాదో, స్టేబుల్ జోన్ అంటే ముందుగా దాని యొక్క అడాప్షన్ అన్నమాట, అది అమల్లోకి రావాలి, అంటే వినియోగంలోకి రావాలన్నమాట. ఎగ్జాంపుల్ మన బిట్ కాయిన్ ని తీసుకోండి. దీన్ని ఒక నమ్మకమైన డిజిటల్ కరెన్సీగా అందరూ నమ్మాలి. అందుకే క్రిప్టో మార్కెట్ లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనం ఏదైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అలాగే వీళ్ళు బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. దీని మీద ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ కాయిన్ అనేది ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిన విషయం. ఇదే బిట్ కాయిన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏ ప్రైస్ లో ఉందో నేను చెప్పక్కర్లేదు, మీరే ఒకసారి దీని గురించి స్టడీ చేసి తెలుసుకోండి. అలాగే ఇంకో కాయిన్ సొలానా ఉంది కదా, దాన్ని చూడండి ఒకసారి. ప్రెసెంట్ ఇది $175 లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇది మార్చి 2020లో వచ్చింది. వచ్చినప్పుడు ఎంత ప్రైస్ లో ఉందో చూడండి, ఇప్పుడు ఎంతలో ట్రేడ్ అవుతుందో చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, నిజంగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లో దమ్ అనేది ఉంటే అది పెరగటానికి కొంత సమయం అయితే పడుతుంది. ఆ సమయంలోనే మీకు అర్థమవుతుంది ఆ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అసలు ఆ ప్రాజెక్ట్ కి ఫ్యూచర్ ఉంటుందా లేదా అని. అందుకని ఏ ప్రాజెక్ట్ అయినా కానీ స్టార్ట్ అయిన వెంటనే దాని ప్రైస్ ని చూసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు, సరైన పద్ధతి అయితే కాదు. అసలు ఆ కాయిన్ కి యూటిలైజేషన్ ఉందా, ఆ ప్రాజెక్ట్ కి అసలు డెవలప్మెంట్ అనేది ఏమైనా జరుగుతుందా, అది మాత్రమే చూసుకోవాలి. అందుకోసమే రీసెంట్ గా మన పై నెట్వర్క్ తీసుకొచ్చిన ఒక అప్డేట్ ని కానీ చూస్తే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే పై నెట్వర్క్ అనేది జూన్ 28 నుంచి జూలై 7 వరకు పై టు డే అనే ఈవెంట్ ని అయితే కండక్ట్ చేసింది కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు అసలు ఈ మధ్య కాలంలో ఏం చేశారు అని చూస్తే పై టు డే ఛాలెంజ్ అని చెప్పుకున్నాం కదా, దానిలో దాదాపుగా 2.6 మిలియన్ పీపుల్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో 7,61,000 మంది అయితే ఆ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని బట్టే ఇప్పటికీ ఈ పై నెట్వర్క్ మీద ఎంత నమ్మకం ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకో విషయం చూస్తే పై నెట్వర్క్ అనేది పై యాప్ స్టూడియో అనే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఈ పై యాప్ స్టూడియో ద్వారా ఎటువంటి కోడింగ్ లేకుండా కూడా మనం ఒక యాప్ అయితే డెవలప్ అయితే చేసుకోవచ్చు. దానికి కావాల్సింది మీకు ఒక ఐడియా మాత్రమే. ఇది చాలా పెద్ద అప్డేట్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దీని ద్వారా 7,600 వరకు చాట్ బాట్ యాప్స్ అయితేనేమి, లేకపోతే 14,100 కస్టమ్ యాప్స్ క్రియేట్ చేసి పబ్లిష్ కూడా చేశారు. అంటే చూడండి, ఈ అప్డేట్ అయితే వచ్చి ఒక నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇన్ని రకాల అప్లికేషన్స్ అయితే రెడీ అయ్యాయి. అలాగే దాదాపు 34,800 మంది పైనీర్స్ ఈ యాప్స్ అయితే క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి, ఈ పై ప్రాజెక్ట్ కి రానున్న కాలంలో ఒక యూజ్ కేస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే ఏదైతే పై కాయిన్ ఉందో, ఈ పై కాయిన్ గురించి ఆలోచించే వాళ్ళు ముఖ్యంగా 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒక రకమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ పై కాయిన్ ని సపోర్ట్ చేస్తూ, అలాగే పై నెట్వర్క్ యొక్క ఎకో సిస్టాన్ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న డెవలప్మెంట్ దృష్టి అయితే పెట్టారు. ఇక రెండో రకమైన వాళ్ళు ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ మీదే దృష్టి పెట్టారు. ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ ఎందుకు పెరగటం లేదు, అసలు ఎప్పుడు పెరుగుతుంది అని విపరీతంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇంకొక అప్డేట్ గా చూసుకుంటే, ఏదైతే పై కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ డెవలప్ చేసిన యాప్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. మొదటిగా పై ట్రిక్స్ అనే గేమ్, అలాగే బ్లాక్ పోల్ అనే ఒక చాట్ బాట్, ఏదైతే మన పైనీర్స్ ఉన్నారో వాళ్ళ హెల్త్ కి సంబంధించిన టిప్స్ తెలుసుకునేందుకు ఒక యాప్, దాని పేరు హెల్తీ లైఫ్. అలాగే క్లాప్ పై బార్డ్ అనే ఒక గేమింగ్ యాప్. అలాగే ఇంకొక విషయం గురించి కూడా చెప్తున్నారు, ఏదైతే మన పై ఎకో సిస్టమ్ ఉందో ఆ ఎకో సిస్టానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో వీళ్ళు చూపిస్తున్నారు. చూడండి, ఇప్పటి వరకు ఈ పై ఎకో సిస్టమ్ లో మొత్తం 37.7 మిలియన్ పై కాయిన్స్ అయితే స్టేక్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటికీ కూడా 25 మిలియన్ పై కాయిన్స్ అయితే ఇంకా యాక్టివ్ లోనే ఉండటం జరిగింది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా పై కాయిన్ ప్రైస్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 16,700 మంది యునిక్ పైనీర్స్, అంటే కొత్తగా ఎవరైతే ఈ కాయిన్ మైనింగ్ చేసుకుంటున్నారో ఆ పైనీర్స్ దాదాపు 1,450 మంది డిఫరెంట్ యాప్స్ మీద అయితే స్టేక్ చేయడం జరిగింది. అంటే ఈ
ఈ పై కాయిన్ మీద ఇప్పటికీ ఎంత నమ్మకం ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెయిన్ గా మనం ఈ అప్డేట్ ని వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి ఒక విధంగా ఆలోచిస్తే చూడండి, పై కాయిన్ ప్రైస్ పెరగొచ్చు తగ్గొచ్చు, దాని గురించి అయితే వీళ్ళు ఈ అప్డేట్ తీసుకొని రాలేదు. పై కోర్ టీమ్ అనేది మనందరికీ ఎప్పుడో ప్రామిస్ చేసింది, మన పై కాయిన్ అనేది ప్రతి ఒక్కరూ కూడా నిత్యావసరాల కోసం అలాగే వారి కోరికలను తీర్చుకోవడం కోసం మన పై కాయినే ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పారు. యూటిలిటీకి సంబంధించి వీళ్ళ ఎకో సిస్టమ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి కమ్యూనిటీకి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అని అయితే నేను చెప్పగలను. ఎవరు చెప్పినా కూడా మీరు ఏదైతే అనుకుంటారో ఆ విధంగానే ఆలోచిస్తారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు మీకు ఏదైనా ఈ కాయిన్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.